హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే మంచి రెసిపీస్తో పాటు ఒక మంచి విషయం కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వడలైతే వేస్తున్నాను. పిల్లలకి బోండా, మాకైతే వడ, మా వారికైతే ఇంకా ఆనియను అన్నీ వేసి వడలాగా చేస్తున్నాను. పిల్లలకి సాంబార్ వడ చేస్తున్నాను. పిండి ఒకటే అయినా పిల్లలు కానీ మా వారికి కానీ ఎవరికి ఏది కావాలో వాళ్ళకి చేసి పెడితే కొంచెం ఎక్కువ తింటారని వాళ్ళకి నచ్చింది అయితే చేస్తాను. రోజులో కొద్దిసేపే అందరం కలిసి ఒకే చోట ఉంటాం కదా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు సాయంత్రం 7, 8 అట్లా అయిపోతుంది ట్యూషన్ నుంచి వచ్చే వరకు. ఇంకా ఉదయం పూటే పిల్లలైనా మనమైనా అందరం కలిసి ఇంట్లో కాస్త సరదాగా ఉండేది. నేనైతే పిల్లల కోసం అయితే గారెలు చేసి సాంబార్ పెట్టేశాను. మా వారైతే నాకు ముచ్చట్లు చెప్తున్నారు నేను వంట చేసుకుంటుంటే. ఇంకొక గంట ఆగారంటే ఇంకెవ్వరు ఉండరు ఇంట్లో. అందరు ఎవరి పాటికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, పిల్లల స్కూల్కి, ఆయన షాప్కి. ఇంకా సాయంత్రం దాకా నేను ఒక్కదాన్నే ఉండాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. అంటే గారెలు కానీ వడలు కానీ మీరు ఏమనుకుంటే అది, అవి చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుకైతుంది కదా, లేదంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. అప్పుడు 1 స్పూన్ లేదా 2 స్పూన్లు గోధుమ పిండి కలిపేశారనుకోండి, ఆయిల్ పీల్చదు, మనకి అనుకుగా కూడా లేకుండా వడలైతే బాగా వస్తాయి. ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్ అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలకి ఇంకా సాంబార్ తోటి బాక్స్ పెట్టి పంపించేశాను. ఇంకా బట్టలకైతే గంజి పెడదామని చెప్పి గంజి అయితే రెడీ చేస్తున్నాను. ఇది గంజి పిండి కాదండి, కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ కార్న్ఫ్లోర్ అయితే నేనైతే గంజి అయితే పెడుతున్నాను. మనం బట్టలకి గంజి చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. కార్న్ఫ్లోర్ పెట్టచ్చు, లేదంటే కొంతమంది మైదాతో కూడా పెడతారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ కార్న్ఫ్లోరు గంజి పిండి అయితే నేను పెడతాను. ఇంకా నీళ్ళు అయితే పొయ్యి మీద మరుగుతున్నాయి. గంజి నీళ్ళు కాగితే పెట్టేసేయాలి గంజి. ఇంకా నేనేం మాట్లాడదాం అనుకున్నానంటే, జాబ్ చేస్తున్నాం, మేము కూడా సంపాదిస్తున్నాం, మేము ఇంట్లో పనులు చేయాలా, మీరు చేసుకోలేరా అని ఇప్పుడు చాలామంది 50% మంది మాట్లాడుతున్నారు. అంటే అందరని కాదు, కొంతమంది సంగతి చెప్తున్నాను. మేము ఉద్యోగం చేస్తున్నాం, ఇంటి పనులు చేసుకోవాలని మాట్లాడుతున్నారు కదా. ఇంతకు ముందు వాళ్ళు కూడా, అంటే మన పెద్దవాళ్ళు కూడా సంపాదిస్తున్నారండి. మనమే కాదు సంపాదించేది. అప్పట్లో అంతమంది పిల్లల్ని సాకుతా కూడా వాళ్ళ ఇంట్లో పాడి ఉంటుంది, పశువులు ఉంటాయి కదా, పాలు అవి చేస్తారు, పొలం పనులకు వెళ్తారు, వాళ్ళు కూడా సంపాదిస్తారు. వాళ్ళల్లో లేని పొగరు ఇప్పుడు వాళ్ళల్లో వచ్చేసింది ఆడవాళ్ళకి. అంటే అందరి విషయం కాదు, మళ్ళీ కోప్పడకండి, కొంతమంది సంగతి చెప్తున్నాను. ఇప్పుడుండే పరిస్థితులను బట్టి, ఖర్చులను బట్టి మనకి పిల్లల స్కూల్ ఫీజులని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పదు, ఇద్దరు సంపాదించాల్సిందే. అలాగని పిల్లల్ని నిర్లక్ష్యం చేయాల్సిన పని లేదు కదా. పిల్లల్ని చక్కగా స్కూల్లో పంపించుకోవచ్చు, మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఉద్యోగం అంటే ఆఫీసులకు పోయే చేసే పని కాదు కదా. ఇంట్లో వంట చేసుకుంటూ కూడా చాలామంది సంపాదించే వాళ్ళు ఉన్నారండి. హోమ్ ప్రోడక్ట్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు, టైలరింగ్ చేస్తారు. అది ఏదైనా సరే మనం సంపాదించిన దాంతో లెక్కే కదా. లక్షలు ఇవ్వలేదు, మన చేతి ఖర్చులకు మోయినమైనా సరే మనం కొంచెం వేడి నీళ్ళకి చన్నీళ్ళ సాయం, చన్నీళ్ళకి వేడి నీళ్ళ సాయం అంటారు కదా, అలాగా ఎంతో కొంత హస్బెండ్ కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు. అంతా వాళ్ళ మీద ఒత్తిడి చేయకుండా మనకి చేతనైనంత వరకు మనం చేయాలనేది నా అభిప్రాయం అండి. గంజి అయితే కాగబెట్టి కాసేపు చల్లార్చేశాను. ఇంకా దీంట్లోనే కంఫర్ట్ కూడా వేసేస్తే కొద్దిగా మంచి స్మెల్ వస్తాయని చెప్పి కంఫర్ట్ కూడా ఒక ప్యాకెట్ వేసేసి షర్ట్లన్నిటికీ గంజి అయితే పెట్టేస్తున్నాను. మనం చొక్కాలకు పెట్టేటప్పుడు కొద్దిగా పలచగా పెట్టుకోవాలి. ఇంకా బెడ్షీట్లు ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి కొంచెం థిక్గా పెట్టుకోవాలండి. షర్ట్లు మనకి ఎక్కువ పెట్టేసామనుకోండి చెక్కల్లా ఉంటాయి వేసుకోవాలంటే, అందువల్ల షర్ట్లకు పెట్టుకునేటప్పుడు కొద్దిగా పలచగా పెడతాను నేను. ఈ మధ్య అంతా ఎండ సరిగ్గా లేకపోయే వరకు, అసలు చొక్కాలకి గంజే పెట్టక ఇస్త్రీ చేయకపోయే వరకు అసలు ఏం బాగాలేవండి వేసుకుంటే. అందుకని కొద్దిగా ఎండ కాస్తుంది కదా అని చెప్పి చొక్కాలన్నిటికీ, అంటే ఒక 10-15 చొక్కాలకి ఈరోజు అయితే గంజి అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకైతే సాంబార్ పెట్టి పంపించేశాను ఇంకా వాళ్ళకి బాక్సుల్లోకి అయితే. ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ అన్నం తింటారండి. బాక్సుల్లో కొద్దిగా పెడతాను కదా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తినిపిస్తాను వాళ్ళకి నేను. అందుకని ఆకుకూర ఈరోజు కొద్దిగా ఆకుకూర తెప్పించాను. తోటకూర భలే ఫ్రెష్గా ఉంది, ఆకుకూర తెప్పించాను. దాంతో అయితే పప్పు కాకుండా పులుసు కూరలాగా చేశాను, చాలా బాగుంటుంది. పులుసు కూర అంటే చాలామంది చింతపండు వేస్తారు, నేను చింతపండు వేయకుండా చేస్తాను. పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, అవి వేసి చేస్తాను. ఆకైతే నిన్ననే తెప్పించేసి కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నీళ్ళల్లో ఉంచి బాగా 1-2 సార్లు కడిగి క్లాత్ మీద ఆరబెట్టేసి తర్వాత కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడైనా
ఆకుకూర తెచ్చానంటే ముందు రోజే చేసి పెట్టుకుంటాను. అంటే అప్పటికప్పుడు ఒలిచి చేసుకోవాలంటే లేట్ అయిపోతుందని ఆకుకూర ముందు రోజు తెప్పించి కడిగి కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను. కొంచెం తడి ఆరనిచ్చి పెట్టుకున్నామంటే మనకి ఆకు పాడవకుండా ఉంటుందండి. ఇంకా పోపు పెట్టేసుకొని పోపులో వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత టమాటో, ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసి కాసేపు మగ్గనిచ్చాలి. దీంట్లో కొంతమంది పెసరపప్పు కూడా వేసుకుంటారు. నేనైతే పచ్చిశనగపప్పు ఒక అరగంట నానబెట్టుకొని అవి అయితే వేస్తాను. మనకి తినేటప్పుడు ఇలా పప్పులు తగులుతూ బాగుంటుంది. ఇలాగే పొన్నగంటాకు మునగాకుతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. లేత మునగాకు ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. పొన్నగంటాకు అయితే సన్నగా కట్ చేసుకొని ఈ శనగపప్పు బదులు పెసరపప్పు వేసి చేసుకుంటే పచ్చి కొబ్బరి పెసరపప్పు వేస్తే చాలా బాగుంటుంది. ఇవైతే 10 నిమిషాలు మగ్గనిద్దామని మూత పెట్టేశాను. అన్నం అయితే వంచిన గంజి ఉంటే దాంట్లో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవిసె గింజలు, అవిను కొద్దిగంతా మెంతులు వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తే మనకి నెక్స్ట్ డేకి బాగా ఇవన్నీ బాగా నానతాయి ఆ గంజిలో. అవి తలకి వడకట్టేసి తలకి పెట్టేసుకోవాలి. ఒక అరగంట ఉంచుకొని మామూలుగా తల స్నానం చేసేస్తే మనం కండిషనర్లు వాడతారు కదా చాలామంది, అవి వాడాల్సిన పని లేకుండా ఉంటుంది. జుట్టు కూడా బాగుంటుందండి. ఏందో అంతా పోయిన తర్వాత తెలివి వచ్చినట్టుంది నాకు. నెత్తి మీద జుట్టు అంతా ఊడిపోయిన తర్వాత ఇప్పుడు టిప్స్ ట్రై చేస్తున్నాను. అంతే ఊడిపోయిందంటే ఊడుతుందని చెప్పి నేను హాస్పిటల్లో చూపించుకొని మందులు వాడి ఉన్న 4 రాలగొట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఎన్ని ఎందుకని హోమ్ రెమెడీస్ అన్నీ ట్రై చేస్తున్నాను. కానీ ఆ మెడిసిన్ కంటే ఇవే బాగున్నాయండి. కొంచెం ఊడడం తగ్గింది. కొత్తవి వస్తాయో రావో తెలియదు కానీ ఊడడం అయితే తగ్గుతుంది. ఇంకా పొయ్యి మీద టమాటా ఉల్లిపాయ మగ్గేలోపు తోటకూర తెప్పించానని చెప్పాను కదా, ఇలా కవర్లో వేసి పెట్టుకుంటాను. సగం ఆకైతే ఇలా కట్ చేసేసి కూర చేసేస్తున్నాను. ఇంకొక సగం రేపు పప్పులో వేసేస్తాను పిల్లల బాక్స్లోకి. ఎన్ని కూరలు ఉన్నా సరే మా ఇంట్లో పచ్చడి అయితే ఉండాలండి. పచ్చడి లేకపోతే మా ఆయనకి దిగదు. కూరలు చేయకపోయినా పర్లేదు కానీ నాకు అంత పచ్చడి చేసి పెట్టాను అడుగుతారు. ఇంకా ఆయనకైతే వంకాయ బెండకాయలు తెచ్చుకున్నారు, దాంతో అయితే పచ్చడి అయితే చేయాలి. పచ్చడి చేసి పెడితే 2-3 రోజులకు ఉంటుందండి. పెరుగన్నంలోకైనా దేంట్లోకైనా అంత నెయ్యి వేసుకొనైనా తినేస్తారు. ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న తోటకూర ఉంటుంది కదా, ఆ తోటకూర కూడా వేసేసుకోవాలి. చూసేదానికేమో ఎంతో ఆకున్నట్టు అనిపిస్తుంది. మనకు కొద్దిగా మగ్గే వరకు కూర అంతా కొంచెం అయిపోతుంది. ఈ మధ్య అయితే అస్సలు ఆకుకూరలే తెప్పిలేదండి. అసలు ఎన్ని రోజులు అయిపోయిందో, బాగుండటం లేదు. అదొక వాసన వస్తుంది. ఆకుకూరలు అయితే బాగలేవు, రేటు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని తెప్పిలా. ఇప్పుడు రేట్ తగ్గాయి, బాగా ఫ్రెష్గా వస్తున్నాయి ఆకుకూరలు. అందుకని మళ్ళీ తెప్పిస్తున్నాను. వారానికి 2-3 సార్లు అయినా ఆకుకూరలు తినటం మంచిది, పిల్లలకి పెట్టాలంటారు. కానీ మనం ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది. బయట నుంచి తెచ్చే ఎందుకన్నా నచ్చవు నాకు. ఇంతకుముందు మిద్ది మీద వేసుకునేదాన్ని. ఇప్పుడు పైన రెంట్కి ఇచ్చేసే వరకు ఇంకా చెట్లు ఆడేస్తామండి, వాళ్ళు ఒప్పుకోరు కదా. అయితే పైన ఏం వేయలేదు. ఇంతకుముందు పాలకూర, తోటకూర, గోంగూర, కొంచెం మెంతులు ఇలాంటివన్నీ వేసుకునేదాన్ని నేనే. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం అండి. ప్లేస్ దొరికిందంటే వేసేస్తాను. ఇప్పుడైతే ఇద్దండి పచ్చడి కోసం బెండకాయ, వంకాయ కొద్దిగా ఆయిల్ వేసి వాడుస్తున్నాను. అచ్చం వంకాయ చేసేటప్పుడు ఏంటంటే వంకాయల్ని పొయ్యి మీద కాలుస్తాను డైరెక్ట్గా. బెండకాయల్ని కాలిస్తే మనకి నల్లగా అయిపోతాయి, పచ్చట్లో నల్లగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని వంకాయ బెండకాయ అయితే ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి ఓ పొయ్యి మీద అయితే అవి మగ్గుతూ ఉన్నాయి. ఈలోపు ఆకుకూర కూడా రెడీ అవుతుంది. తొందరగా చేసుకోవాలి, టేస్ట్ బాగుండాలి అనుకుంటే ఇలాంటి తీగూర ట్రై చేయండి, బాగుంటుంది. మేము తీగూర అంటాము, కొంతమంది పులుసుకూర అంటారు. ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం కావాలంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతాయి. వీటిల్లోకి అయితే మేము పొడులు వాడతామండి. పులుసు పొడి అంటాము. సాయిపప్పు, ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి అన్నీ మిక్సీకి పట్టేసి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి ఇలాగా సీసాల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పులుసుల్లోకి, కూరల్లోకి ఇవే వాడతాను. వీటిని ఏం వేయించేది లేదు, అన్నీ పచ్చివేను. సాయిపప్పు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి అన్నీ మిక్సీకి వేసి తిప్పి ఇలాగా గాజు సీసాలో పెట్టుకుంటే మన కూరల్లోకి బాగుంటుంది. ఒక 2-3 స్పూన్లు ఆ పొడి వేసేసి కలిపి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే కూర కూడా చిక్కగా వస్తుంది. ఇంకా మళ్ళీ వేరే మసాలా పొళ్ళు వేయాల్సిన పని లేదు.
వేడిగా అన్నం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కూరలు వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇది రెడీ అవుతుంది. ఇంకొక పొయ్యి మీద అయితే బెండకాయలు అయితే మగ్గిపోయాయి. దాంట్లోకి కొంచెం ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి వేయించుకోవాలి. తర్వాత చింతపండు ఉంటుంది కదా, చింతపండుని ఇలా చిక్కగా గుజ్జు అయితే తీసి పెట్టుకోవాలి. దీనికి కొద్దిగా చింతపండు ఎక్కువే పడుతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కొంచెం అంతా బెల్లం కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. నార్మల్గా అయితే ఎండుమిర్చి అవి కూడా చేతితోటే నలిపేయాలి. దీంట్లో ఇంకా చెయ్యి మంట పుడుతుందని నేనైతే మిక్సీ అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే చేతితోనే నలపాలి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో అయితే వంకాయ బజ్జీ చేసి చూపించానండి. దాంట్లో అయితే చేతితోటే నలిపేశాను. ఈ మిరపకాయలు ఉంటాయి కదా, వేయించినప్పుడు మనకి చేతితో నలిపినప్పుడు పొడి పొడి అయిపోతుంది. ఈ చింతపండు గుజ్జులో వేసేసి చేతితోటే నలిపేస్తే చక్కగా నలిగిపోతుంది. చాలా బాగుంటుంది అది. కొద్దిగా మిక్సీ అయితే పట్టేశాను. ధనియాలు, ఎండుమిరపకాయలు దీంట్లో వేసేసుకొని మనం ముందు మగ్గించి పెట్టుకున్నాం కదా బెండకాయ, వంకాయ, అది కూడా వేసేసి చేతితోటైతే కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే అంత బాగోదండి. చేతితోటి నలిపినట్టు కలుపుకోవాలి. అప్పుడు మనకి చింతపండు గుజ్జంతా వంకాయలకి, బెండకాయకి పట్టుకుంటుంది బాగా. ఇదైతే సంగట్లకు కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సంగటి తినేవాళ్ళు ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి. తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకి చిక్కగా వస్తుంది పచ్చడి కూడా. దీంట్లోకి అయితే సన్నగా ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు వాడ్చాల్సిన పని లేదు. పచ్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసి అవి వేసేసుకుంటే పచ్చడి ఒక 2-3 రోజులు బాగుంటుంది. మేమైతే దీన్ని వంకాయ బెండకాయ బజ్జీ అంటాము. రోజు వెరైటీ వంటలు చేసుకున్నాం అనుకోండి, కొంప కొల్లేరైతుంది. రోజు మామూలు చేసుకొని ఎప్పుడో పండక్కో పబ్బానికో వెరైటీలు చేసుకోవాలి కదా. ఇలా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కలుపుకుంటే కమ్మగా ఉంటుంది వంకాయ బెండకాయ బజ్జీ. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరేమన్నా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ ఎలా ఉంది వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.